బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇవాళ గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బోండా ఉమా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తారనే అభిప్రాయంతో ఉమా నుంచి పూర్తి వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా సమాచారం. ఈ బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడికి అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉమా వివరణ అనంతరం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, బోండా ఉమకి గతంలో కూడా టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. పొలిట్ బ్యూరో సభ్యులు అంటే దాదాపు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిసే యాక్సెస్ అంతా ఉన్నంత ఉమా ఎందుకు ఇలా అక్కడ ఆ వేదికగా అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవాల్సి వచ్చింది? పంచుకున్నప్పటికీ అలాంటి వ్యాఖ్యలు అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. అంటే ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ్డ పద్మనాభ సంతాప సభలో టీడీపీ నేత ప్రభుత్వ బోండా ఉప్పు కూడా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వేదికను పంచుకోవడం కూడా రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సభలో బోండా ఉమ్మ అంబటి రాంబాబు సరదా సంభాషణలతో కూడా కనిపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉప్పు నిప్పు లాంటి పార్టీ నేతలతో కూడా వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే బోండా ఉమ్మ అంబటి వేదిక పంచుకోవడంపై టీడీపీ నేత అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీరియస్ అయినట్టు కూడా సమాచారం. అంటే వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదిక పంచుకోవద్దని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. పార్టీ నేతలతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అంటే చంద్రబాబు గొడ్ల పార్టీ అనేది విష వృక్షం లాంటిదని, ఈ విషయాన్ని కూడా ప్రతి టీడీపీ నేత గుర్తించుకోవాలని కూడా కొన్ని సందర్భాల్లో కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది మనకి. అంటే నిత్యం కులాలు మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే కాకుండా వైసీపీ అజెండా అన్నారు, ప్రజల మధ్య తెచ్చి పెట్టేందుకే కుట్ర చేస్తున్నారని కూడా టీడీపీ నేతలు ఎవరు కూడా వారి పార్టీలో ట్రాప్ లో పడేద్దు అని కూడా సూచించినట్టు కూడా చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. ఏదేమైనా చెప్పుకుంటే పార్టీ వ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చించిన చంద్రబాబు వైసీపీ నిత్యం కులాలు మతాలతో పేరుతో కూడా విద్వేషాలు రగిలించడం ఆ పార్టీ అజెండాగా మారిందని కూడా ఆరోపించడం కూడా జరుగుతుంది. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా వారు చేస్తున్న కుట్రలను పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా దృష్టి మొత్తం కూడా అభివృద్ధి సంక్షేమం ఉండాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రధాన లక్ష్యమే మన కూటమి ప్రభుత్వం కూడా అని కొన్ని సందర్భాల్లో కూడా ప్రతి మీటింగ్ లో కూడా గుర్తు చేయడం కూడా చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. అంటూ నేతలకు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఏ కార్యక్రమాలలో కూడా పాల్గొనకుండా ప్రజలకు మరింత చేరువుగా వెళ్లాలని టీడీపీ శ్రేణులకు కూడా చంద్రబాబు ఇటీవల కూడా పిలుపునిచ్చారు. అయితే ఇటీవల బోండా అంబటి రాంబాబు ఒకే వేదిక పంచుకోవడంతో కూడా వివిధ సందర్భాల్లో టీడీపీ వైసీపీ నేతలు ఒకే వేదిక కనిపించడంతో గతంలో కూడా చర్చ జరగడం కూడా జరిగింది. దీంతో ఈ అంశంపై ఇటు అధికార పార్టీల్లోనే చర్చ మొదలైంది. ఇది క్యాడర్కు తప్పుడు సంకేతాలు పంపుతున్న భావనలో ఉన్న టీడీపీ నాయకత్వం ఇకపై ఇలాంటి జరగకుండా చూసుకోవాలని స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనట్టుగా గుంటూరులో ముద్రగడ్డ సంస్కరణ సభలో కూడా బోండా ఉమ్మ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారినాయి. అంటే 2019లో ముద్రగడ్డ వల్లనే కాపు సమాజ వర్గాన్ని కూడా దూరం చేసుకోవడం వల్లనే కానీ టీడీపీ నష్టపోయిందంటూ కూడా బోండా ఉమ్మ కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే కాపుల అసంతృప్తి తెలెక్కిని తీసుకోవద్దని భావన కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే గతంలో సొంత పార్టీ నేతల కంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే మంత్రి పదవులు వచ్చాయంటూ కూడా గతంలో కూడా వ్యాఖ్యానించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉమా మట్టికి వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎవరిని తీసుకోవాలని కూడా పార్టీ అధిష్టానం కూడా తీసుకుంది. ఏదేమైనా తీసుకోవాలంటే ఈ వ్యాఖ్యలు కూడా రాష్ట్రం మొత్తం కూడా సంచలనం కూడా మారినట్టు కూడా ఉందంటే ఇప్పటికే చంద్రబాబు సీరియస్ అయింది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా దానికి ఎమ్మెల్యే కూడా సీరియస్ గా తీసుకొని కూడా ఎవరిని ఇవ్వాలని అంటే టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చి కూడా ఎవరిని కూడా ఇవ్వాలని కూడా ఎప్పటికే ఆదేశం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది లక్ష్మీనాథ్. అయితే ఏదేమైనటువంటికి కాపుల వల్లనేవో కూటమి ప్రభుత్వం కలిసింది, కాపులకు కూడా ఏమి పదవులు ఇవ్వటం లేదు కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు సీనియర్ అయినా కూడా నాకు ఇంతవరకు మంత్రి పదవిలో కూడా ఇవ్వటం లేదని కూడా ఒక ఈ వేదికమైన కూడా తన యొక్క